రాజ్ తరుణ్ నా ప్రపంచం, రాజ్ నాకు కావాలి, నాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది లావణ్య. తనను డ్రగ్స్ కేసులో కావాలని ఇరికించారని, అరెస్ట్ అయి 45 రోజులు జైల్లో ఉన్నానని చెబుతోంది. ఆ సమయంలో రాజ్ తనకు ఎలాంటి సాయం చేయలేదని వాపోయింది. హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే విజయాలు లేక కెరీర్లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్లోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నట్లు తెలిపింది. తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది. సినీ హీరోయిన్తో అఫైర్ పెట్టుకొని తనను వదిలేశాడని ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్ను వదిలేయాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్లో పేర్కొంది. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని, 45 రోజులు జైల్లో ఉన్నానని ఆమె వాపోతోంది. 3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య చెబుతోంది. లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం మాల్వి మల్హోత్రా. ఆమె రాజ్ తరుణ్తో కలిసి తిరగబడరా స్వామి అనే సినిమాలో నటించారు. అయితే మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ జీవితంలో నుంచి వెళ్ళిపోకపోతే చంపేస్తామంటూ వాళ్ళిద్దరూ బెదిరించారని నార్సింగి పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య తెలిపింది. అంతేకాదు హిమాచల్ ప్రదేశ్ సీఎం తమ నాన్నకు ఫ్రెండ్ అని, తాము తలుచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించినట్లు లావణ్య ఆరోపిస్తోంది. మాల్వి ట్రాప్లో పడి రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నాడని లావణ్య ఆరోపించింది. మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ కారణంగానే రాజ్ తరుణ్ తనను పక్కన పెట్టాడని లావణ్య అంటోంది. మాల్వి మల్హోత్రాను కలుసుకోవడానికి తరచూ రాజ్ తరుణ్ ముంబై వెళ్లేవాడని లావణ్య చెబుతోంది. అంతేకాదు రాజ్ తరుణ్ లైఫ్ నుంచి బయటకు వెళ్లడానికి మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనకు డబ్బు ఆశ చూపించారని, ఎంతకు వినకపోతే చంపేస్తామని బెదిరించినట్లు లావణ్య తన ఫిర్యాదులో వివరించింది. కానీ తాను రాజ్ తరుణ్ లేకపోతే ఉండలేను అంటోంది. తాను రాజ్ తరుణ్తో కలిసి ఉండాలని కోరుకుంటుంది. రాజ్ తరుణ్ ప్రస్తుతం తిరగబడరా స్వామి మూవీ చేస్తున్నాడు. ఏఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. మాల్వి మల్హోత్రా, మన్నారా చోప్రా ఇందులో హీరోయిన్స్గా నటించారు. ఇండస్ట్రీకి ఉయ్యాల జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ఆ తర్వాత సినిమా చూపిస్తాం మావా, కుమారి 21F సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. గత 8 ఏళ్లుగా అతనికి సరైన హిట్ లేదు.